కారణం ఏంటనుకుంటున్నారు ఓపెనింగ్స్ రాకపోవడానికి? ఆ రోజు మార్నింగ్ నిద్ర లేచాక భయంకరమైన భూతం పోస్టర్ కనబడింది కాబట్టి. ప్రతి సినిమాలో లిప్ లాక్లు పెట్టారు, ఏంటి దాని స్పెషల్ ఇంట్రెస్ట్? ఆడవాళ్ళందరికీ అర్థమవుతుంది, మగవాళ్ళకి వచ్చేసరికి సపోజ్ ఫలానా ఆర్టిస్ట్ ఎవరు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు, వాళ్ళు మన సినిమాలో తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ రకంగా అయితే నేను ఇందులో సిద్ధుని పెట్టుకోకూడదు, వాళ్ళ నరేషన్ పెట్టుకుంటే సరిపోయేది కదా. ఆ లిప్ లాక్ గురించి చెప్పండి, ఏది దాంట్లో చందమామ నరేష్ గారు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏముందండి, ఆయన ఒప్పేసుకుంటారు తెలుసు, కామిని గారు ఒప్పుకుంటారా లేదా? ప్రతిసారి ఇంకా ప్రెస్లోకి వచ్చేసి రివ్యూ రైటర్స్ మీద వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు, ఎందుకు అది కావాలని చేస్తున్నారా ఏంటి? దాన్ని బేస్ చేసుకొని సాక్షిలో సెంటర్ బ్లాక్లో వేశారు. ఎవరి గురించో కూడా కాదు, మీకు మీరు కరెక్ట్గా మీరు జెన్యున్గా రివ్యూయర్ జెన్యున్గా రాశాను అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. హలో సార్, ప్రవీణ్ గారు. హలో. మీ సినిమా ఇండస్ట్రీ, మీ మొదటి సినిమా ఎల్బిడబ్ల్యూ కంటే ముందు మీ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు సినిమా ఏంటి, అసలు మీ బిఫోర్ ఏంటి, అసలు సినిమా ఎక్స్పీరియన్స్ ఉందా, దానికి బిఫోర్ ఏంటి అసలు? మీరు చిన్నప్పటి నుంచి యాక్చువల్ సినిమాలు చూసాను కాదు నేను. చిన్నప్పుడు సినిమాకి థియేటర్ పట్టుకెళ్తే ఇంటర్వెల్లో దింపేస్తే కానీ వదిలేవాడు, వెయిట్ చేసేవాడు అనమాట. సో మన ఎప్పుడు పక్కింట్లో వదిలేసి వెళ్ళేవారు పేరెంట్స్ మూవీకి వెళ్ళాలంటే. 4th క్లాస్లో ఉండేటప్పుడు సాగర్ సంగమం సినిమా క్యాసెట్ ఉండేది ఇంట్లో. 4th క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ సమ్మర్ హాలిడేస్లో ప్రాబబ్లీ ఒక 200-300 టైమ్స్ చూస్తుంటాం, జస్ట్ బికాస్ ఇట్స్ లయింగ్ డౌన్ ఇన్ ద హౌస్ అనమాట. ఐ డోంట్ నో, సబ్ కాన్షియస్లీ ఇట్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. దెన్ 10th వరకు 9th 10thలో నెమ్మదిగా యూనో ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళడం చూడడం అలా అనమాట. అండ్ దెన్ ఐఎమ్ నాట్ అ క్రేజీ సినిమా ఫెనటిక్ బేసికలీ. తర్వాత కూడా ఓన్లీ మంచి సినిమాలు చాలా రేర్గా చూస్తాను సినిమాలు. ఇప్పటికి కూడా సెలెక్టివ్ మూవీసే చూస్తాను, ఎక్కువ హాలీవుడ్ అండ్ హిందీ చూస్తాను, తెలుగు చాలా అరుదుగా చూస్తాను. బట్ స్టిల్ నౌ ఎందుకు చాలా మంది నుంచి వస్తుంటుంది తెలుగు సినిమాలు నేను చూడను అని, ఎందుకు అలా అంటుంటారు? అంటే మీరు ఉండేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు అంటే ఏం జరుగుతుందో తెలియడం అన్నది మీకు అవసరం కదా. సినిమాలో ఏం జరుగుతుందని ఎందుకు అవసరం లేదు, అంటే ఇండస్ట్రీలో అంటే ఎలాంటి సినిమాలు నడుస్తున్నాయి, ఎలాంటి సినిమాలు ఇప్పుడు ట్రెండ్ సినిమాలు ఏంటి, ఈ సినిమాలు ఇప్పుడు తీస్తే ఆడుతాయి. there is no logic to that, there is no base to that statement basically. అంటే జస్ట్ బికాజ్ ఒక సినిమా హిట్ అయింది, ప్రేమ కథా చిత్రం హిట్ అయింది అని చెప్పి మొత్తం అందరూ హారర్ కామెడీ తీయడం స్టార్ట్ చేశారు. అంటే ఆ సినిమా బాగుంది కాబట్టి ఆడింది అనేది పక్కన పెట్టేసి ఆ జానరా ఆడింది అని చెప్పి తీస్తున్నారు. సో తీసిన సినిమాల్లో ఎన్ని సినిమాలు ఆడినాయి? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా జానరా ఏదైనా అవ్వనివ్వండి, సినిమా బాగుండాలి. సో బాగున్నప్పుడు దానికి టైము అనేది ఉండరు, వింటరా సమ్మరా అనే టైం ఉండదు బేసికలీ. అంటే సీజన్ పక్కన పెట్టండి, సపోజ్ ఫలానా ఆర్టిస్ట్ ఎవరు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు, వాడు ఎలా ఉన్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు జనాలు, వాళ్ళు మన సినిమాలో తీసుకుంటే ఎలా ఉంటుంది, వాడికి ఉన్న ఇమేజ్ ఏంటి, ఇలాంటి చాలా చాలా ఉంటాయి కదా. లేదు అంటే ఇంతవరకు ఐవ్ నెవర్ ఫాలోడ్ ఆర్ ఐవ్ నెవర్ హైర్డ్ ఆర్టిస్ట్ బేస్డ్ ఆన్ ఇమేజ్. నా క్యారెక్టర్స్కి ఎవరు సరిపోతారు, నా క్యారెక్టర్స్కి ఇప్పుడు ఆ రకంగా అయితే నేను ఇందులో సిద్ధుని పెట్టుకోకూడదు. ఫస్ట్ ఎవరికైనా వచ్చే థాట్ వాళ్ళ నరేషన్ పెట్టుకుంటే సరిపోయేది కదా అన్న పాయింట్లో యూ వుడ్ బి యాప్ట్ అనేది కదా. అండ్ దెన్ ఫస్ట్ సినిమా ఎల్బిడబ్ల్యూలో ఆల్ న్యూ స్టార్ కాస్ట్, మనం చందమామ కథలు అగైన్. సో క్యారెక్టర్కి ఎవరు యాప్ట్, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎలా సెట్ అవుతారు, అండ్ దెన్ మన బడ్జెట్లో వస్తున్నారా లేదా, దీస్ ఆర్ ద 2 things. అండ్ దట్స్ ఇట్. యూనో ఆ హీరో ఇమేజ్ దాని ప్రకారం వెళ్తే కథ కూడా హీరో ఇమేజ్కి తగ్గట్టు రాసుకోవాల్సి వస్తుంది. అండ్ అంటే దీని బిఫోర్ ఫస్ట్ ఫిల్మ్ బిఫోర్ ఏదైనా కోర్స్ చేశారా? ఏమీ చేయలేదు, అసలు మూవీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. ఐవ్ నెవర్ హెల్డ్ కెమెరా ఇన్ మై లైఫ్. అంటే ఎలా అలా ఏం నాలెడ్జ్ లేకుండా, అంటే కనీసం మినిమం కంపోజిషన్ నాలెడ్జ్ అన్న ఏదో ఉండాలిగా, లేకుండా ఎలా ఒక డైరెక్ట్ ఐ కీప్ ఆస్కింగ్ అ క్వశ్చన్, నాకు నేను how did I even get into this? I don't know, maybe I was crazy back then when I started. అంటే మీ ఫస్ట్ సినిమా కష్టాలు ఏంటి? సపోజ్ కెమెరామెన్ కన్నా చెప్పాలిగా మీరు షార్ట్. Sure, absolutely. So ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్
తెలుగుకి వచ్చేసరికి ఐ వాజ్ నాట్ హ్యాపీ. మీరు ఇందాక అన్నారు తెలుగు సినిమాలోకి వచ్చినప్పుడు తెలుగు సినిమాలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎవరు హీరో ఎవరు ఏంటని తెలుసుకోవాలనేది. ఎవ్రీ వీక్ యూఎస్లో కూర్చొని మా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉన్నప్పుడు ఈ సినిమా ఈ వారం 5 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇందులో ఈ సినిమా చాలా బాగుంది తెలుగు సినిమా చూడండి అని చెప్పుకోవడానికి ఏ సినిమా ఉండేది కదా ఎవ్రీ వీక్. ఎప్పుడో ఒక అయితే లాంటి సినిమా, ఒక అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమా, సో ఎప్పుడో అమావాస్యకు పుణ్యానికో ఒక సినిమా, లేదంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే సాగర్ సంగమం గురించో విశ్వనాథ్ గారి గురించో మాట్లాడుకోవాల్సి వచ్చేది. I was at a point where I was very naive back then. Obviously, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలు ఎలా ఆలోచిస్తారు, సినిమాలు ఎలా వర్కౌట్ అవుతాయి, అసలు కథ అనేది లీస్ట్ ప్రయారిటీ, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంత ముందు ఏంటంటే మంచి కథ ఉంటే కథ బేస్ చేసుకునే కదా హీరోయిన్ ఒప్పుకునేది, ఒక ప్రొడ్యూసర్ అయిన ఒప్పుకునేది. కథలు రాయట్లేదా, లేకపోతే కథలు రాయలేకపోతున్నారా, రాస్తే తీయట్లేదా అనేది క్వశ్చన్. వెన్ యూ డోంట్ నో what's on the other side of the fence, you tend to make your own conclusions kada. So our point lo I thought, rather than asking somebody, why don't I ask the same question to me? Can I write a story, a convincing story, to keep the audience engaged అన్న దగ్గర యాక్చువల్ స్టార్ట్ అయింది. ఐ యూస్ టు ఫ్లై అ లాట్ అనమాట, వర్క్ బేసిస్, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ జస్ట్ టైం పాస్కి. సో బ్యాక్ వచ్చి మా తాతయ్యని ఒక జెన్యూన్ చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా ఉంటే వాంటెడ్ టు డొనేట్ సంథింగ్ అండ్ వాంట్ కంట్రిబ్యూట్ గోయింగ్ ఫార్వర్డ్ అని అంటే, ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అ పర్సన్ అనమాట విజయనగరంలో, ఆయన టెంకాల్ సత్యనారాయణ గారు అని. హీఈస్ రన్నింగ్ అ స్కూల్ ఫర్ డమ్ అండ్ డెఫ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ కి. అంటే ఐ వాజ్ బ్లోన్ అవే బై ద ఆరా ఆఫ్ దట్ పర్సన్. ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ ఆ పిల్లలు కానీ ఆయన యాజ్ అ పర్సన్, అండ్ ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ అండ్ ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ హిమ్. సో నెక్స్ట్ ట్రిప్లో ఐ సాట్ విత్ హిమ్ ఫర్ 1 week, 8 hours a day with a voice recorded, and I interviewed him. Okay. His life story is not less than ఎనీ డ్రామా అనమాట. సో ఐ వాజ్ బ్లోన్. అంటే ఒక మనిషి ఒక లైఫ్లో తన 72 ఏళ్లలో ఇంత చేయగలరా. సో ఎప్పుడు పురాణాల్లో చదువుకునే వాళ్ళం, సకల అన్ని శాస్త్రాల్లో నిపుణుడు అనేవన్నీ. సో హీ వాజ్ లైక్ దాట్. సో I took the voice recording back to US, and I wanted to write put it on paper anamata. So it took me 6 months to actually script it down into a screenplay, and I wanted Vishwanath garu to direct that film, and I wanted to produce it anamata. I thought at that particular point of time, I thought either Vishwanath garu ayina cheyali, leppathe Ram Gopal Varma ayina cheyali. Ram Gopal Varma garu, RGV garu ayina cheyali, Vishwanath garu ayina cheyali. There is two contrast actually. Endukanante both have their own style of making. So RGV wasn't like this back then. This was in 2007. So చెప్పారు ఆల్రెడీ. లేదు with the films and all that. So I contacted Vishwanath garu, and I wanted to meet him and all that. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన, అప్పుడు నేను సినిమాలు తీయట్లేదమ్మా మానేశాను అన్నారు. లేదండి ఒకసారి కథ వినండి, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ డూ ఇట్, ఇఫ్ నాట్ లెట్ ఇట్ గో. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన టైం ఇచ్చారు, ఆయన చెన్నైలో ఉన్నారు అప్పుడు. ఐ వాజ్ సపోజ్ టు గో మీట్ హిమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. ఐ హ్యాడ్ గాట్ అ కాల్ ఫ్రమ్ US to report back to work right away అనమాట. సో I had to cancel that appointment, pre-book my flight and then fly back. And meeting Vishwanath garu never happened. So అది పక్కన పెడితే, and then LBW అనే ఫస్ట్ స్క్రిప్ట్. బట్ అగైన్ ఛాలెంజెస్, అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి డివేట్ అయ్యాం. ఛాలెంజెస్కి వచ్చేసరికి ఐ నో వాట్ మై అవుట్పుట్ షుడ్ లుక్ లైక్. ఓకే. అండ్ I come from a managing background, IBMలో. సో I used to manage a team, and corporate companiesలో everything is planned. Everything is on a spreadsheet. So the pre-production to the post. See, filmmaking is similar to a project. It's a project plan. So project plan అనేది కరెక్ట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా everything will fall in place అనమాట. So that is what I did.
ఐ ప్లాన్ ది ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్, డివైడ్ దాట్. సో డివైడ్ చేసి దేనికి ఎంత టైం కేటాయించాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్ టు బి, అంటే నాకేం తెలుసు నాకేం తెలీదు. సో వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వాట్ ఆర్ మై వీక్నెసెస్. సో మై వీక్నెసెస్ ఆర్ కెమెరా ఎలా పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎంత ఎక్స్పోజర్ ఇవన్నీ తెలియదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, కెమెరామ్యాన్కి తెలిస్తే చాలు. సో ఐ నీడ్ టు హైర్ ఎ సినిమాటోగ్రాఫర్ who can deliver what I want. So I US లో ఫస్ట్ షూట్ చేసాం LBW ఫస్ట్ పార్ట్. సో ఐ ఇంటర్వ్యూడ్ 5 cinematographers and I chose one అనమాట, Andrew Red. And I told them exactly what I want. This is what I want. How you achieve it is up to you. And then after I logged him, I showed him wake ups with DVD చూపించి ఇలా ఉండాలి సినిమా, this is what I want. And again that is one major thing. Basically scenes ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది I think that is not something that you learn, that is something that your intuition tells you. సో నేను విజువలైజ్ చేసుకునేటప్పుడు ఈ సీన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఎండ్ అవ్వాలని నాకు మెంటల్గా కథ రాసుకునేటప్పుడు వస్తుంది. దట్ ఈస్ ఇట్, అదే అక్కడ స్టార్ట్ అవ్వాలి అక్కడ ఎండ్ అవ్వాలి అంతే. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అంటే మధ్యలో షార్ట్ కంపోజిషన్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎక్కడ వేర్ షుడ్ బి కట్. సో అది తెలియకపోవడం వాజ్ మై అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఎందుకు ప్లస్ అయిందనంటే ఎవ్రీ సీన్ ఇప్పటికీ కూడా ఈవెన్ గుండు టాకీస్ కూడా ఐ స్టేజ్ ద సీన్స్ లైక్ ఎ స్టేజ్ ప్లే. ఓకే. సో ఐ డోంట్ టేక్ రియాక్షన్స్, ఐ డోంట్ టేక్ డైలాగ్ షాట్స్, I make the actors enact the entire scene. So I shoot the scene from 3-4 different angles, 3-4 different compositions. So that is the reason why you see that there is a lot of naturality in the way the dialogues are rolling and the way they are performing. So reactions తీసుకోవడం నా అసలు I hate it అన్నమాట. So that's what I did. I staged. So దానికి pre-production లో సో సెపరేట్ క్లోజ్ కట్స్ ఇలాంటివి ఏం ఉండవు, రియాక్షన్ కట్స్ ఏముండవు. ఇప్పటివరకు మీ సినిమా ఇప్పటివరకు ఏ సినిమాలో ఏం చేయలేదు అలా. సో ఈవెన్ ఇప్పుడు నా మీద షార్ట్ ఉన్న మీ సజెషన్ ఉన్నా యూ హ్యావ్ టు గో త్రూ ద ఎంటైర్ సీన్. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ సీనియర్ యాక్టర్ ఆర్ అ న్యూ యాక్టర్. ఓకే. సో అండ్ దెన్ ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ what is your interaction with the actors kuda kada, when they love, because actors love to enact, so it's the bonding between the director and the actor. సో సీన్ అంతా ఫుల్ గా యాక్ట్ చేయాల్సిందే అందరూ. సో ఈ రోజుల్లో ప్రాంప్టింగ్ జరుగుతున్న ఈ రోజులలో మీరు అంటే ఎలా అంత సీన్ ఎలా అంతే ప్రీ ప్రొడక్షన్ లో దట్స్ వై వి ప్రిపేర్. సో ప్రీ ప్రొడక్షన్ లో వి సిట్ అండ్ వి గో త్రూ ద సీన్స్ అండ్ దెన్ వి వర్క్ షాప్స్ పెట్టుకుంటాం. ఎల్బిడబ్ల్యూకి అయితే ఆల్మోస్ట్ యూఎస్ లో 1 month వర్క్ షాప్స్, ఇండియాలో 1 month వర్క్ షాప్స్. కొత్త వాళ్ళు కాబట్టి జరుగుద్ది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అన్న వాళ్ళతో రైట్. అంటే ఇప్పుడు చందమామ కథలకు వచ్చేసరికి లక్ష్మి గారు కానీ నరేష్ గారు కానీ ఐ గేవ్ ది స్క్రిప్ట్స్ ముందే. సో నా ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ నాది బౌండ్ ఉంటుంది షూట్కి వెళ్ళే ముందే. షూట్కి వెళ్ళే 1 month ముందే బౌండ్ ఉంటుంది. బౌండ్ పెట్టుకొని ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఆ స్క్రిప్ట్ని లొకేషన్కి వచ్చిన తర్వాత అందులో ఒక డైలాగ్ కూడా మార్చడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్గా within the boundaries of the character. If you want to improvise a little bit you can, but you have to convey the essence of the dialogues anamata. So that is there. ముందే ఇచ్చేస్తాం. సో ముందే ఇచ్చేసినప్పుడు they are prepared, they know body language ఏంటి ఇదేంటి అవేంటి, we discuss everything. And when you make the actors travel with you right from the pre-production stages, అది స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి బ్లడ్లో. సెట్కి వచ్చిన తర్వాత సార్ మీరు క్యారెక్టర్ ఏంటంటే అమ్మ నువ్వు కత్తిరి తీసురా కొంచెం ట్రిమ్ చేయ ఇక్కడ, ఇవేం ఉండవు. ముందే లుక్ 1 month ముందే లుక్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి లాగ్డ్. సో దట్ అప్పటి నుంచే ఒక ఎక్సైట్మెంట్ యాక్టర్కి, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ that I want to do, this is getting into the character. So ఆ ఎక్సైట్మెంట్ కొత్త బట్టలు కొనుక్కునే మన చిన్నపిల్లలకి అలాంటి ఎక్సైట్మెంట్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బ్రింగ్ టు ద యాక్టర్ అనమాట. యూ హ్యావ్ టు మేక్ హిమ్ ఎక్సైటెడ్ సో దట్ he'll give you more than what you ask for అనమాట. ఆ లిప్ లాక్ గురించి చెప్పండి. ఏది దాంట్లో చందమామ కథల్లో అది ఎందుకు అంత నమ్మకంగా ఒప్పుకుంటారని అనుకున్నారా మీరు? అక్కడ ఒప్పించారా? నరేష్ గారు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏముందండి, ఆయన ఒప్పేసుకుంటారు తెలుసు. ఆమెని గారు ఒప్పుకుంటారా లేదా అనేది వాజ్ ఇనిషియల్లీ ద క్వశ్చన్. అగైన్ వై ఈస్ దట్ నెసెసరీ, ఈజ్ ఇట్ నెసెసరీ టు షో దట్ ఎమోషన్ అని అంటే, వెల్ ఇన్ దిస్ జనరేషన్ ఐ థాట్ ఇట్స్ నెసెసరీ, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నెసెసరీ. అంటే 20 సంవత్సరాల క్రితం ఇద్దరు విడిపోయిన ప్రేమికులు, ఇద్దరు పేరెంట్స్ వల్ల దేనివల్ల
both were not successful in their own life. They've come back, they've met after 30-35 years. The old love rekindled. So obviously ఈమెకి పిల్లలు ఉన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, వదిలేస్తే ఈమెకి పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, సొసైటీకి అగేన్స్ట్గా వెళ్ళేదే బేసికలీ. కానీ పెద్దవాళ్ళు అనేవాళ్ళు పిల్లలకి ఆన్సర్ చెప్పుకోకూడదు. ఇప్పుడు పిల్లలు ఎలాగైతే ఓ 20-25 వారు పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళకి మేము ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని ఎలా అనుకుంటున్నామో, పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం, ఇట్స్ దేర్ లైఫ్. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ గురించే పాటు పడతారు, వాళ్ళ గురించి పనులు చేస్తారు. వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి అని చూడాలి లెక్క ప్రకారం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అగైన్ అప్పుడు దే లివ్ దేర్ ఓన్ లైఫ్. సో ఆ పాయింట్లో ఉన్నప్పుడు మన సొసైటీలో ఇట్స్ టాబూ. మదర్ అంటే ఎవ్రీబడి విల్ ఇమాజిన్ దేర్ మదర్ ఇన్ దేర్ రోల్. అది తెలుసు స్టార్టింగ్ నుంచి అంటున్నా. అంటే 40 years ప్లస్ ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు. ఈ 40 years తక్కువ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళందరికీ అర్థం అవుతుంది. మగవాళ్ళకి వచ్చేసరికి దే విల్ ఇమాజిన్ దేర్ మదర్స్ అండ్ దే విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్. దే దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అనమాట. అంటే దట్ వాస్ నెసెసరీ. ఆ లిప్ లాక్ వాస్ నెసెసరీ ఇస్ వాట్ ఐ థాట్. బికాస్ ఒక 55-year-old కపుల్ మధ్యలో ఎందుకు ఉండదు? వై కాంట్ దే హ్యావ్ ఎ లిప్ లాక్? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అంటే ఇప్పుడు ఐ లవ్ యూ, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, అంతకన్నా ఇప్పుడు ఎక్కువ ప్రేమించాను, అవునా నేను కూడా నేను ప్రేమిస్తున్నాను, ఇవన్నీ ఇట్స్ అంటే రియల్ లైఫ్కి వచ్చేసరికి నాన్ డ్రామా ఫ్యామిలీస్ ఉన్నాయి. నాన్ డ్రామాటిక్ ఫ్యామిలీస్ తీసుకుంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు, మాటలు ఉండవు, యాక్షన్స్లో చూపిస్తారు. సో ఐ వాంట్ దీస్ 2 characters టు షో దేర్ లవ్ ఇన్ యాక్షన్ అనమాట. మీరు ప్రతి సినిమాలో లిప్ లాక్లు పెట్టారు, నాకు తెలుసు. ఎల్బిడబ్ల్యూలో కూడా పెట్టారు, అదొక్కటి నేను చూడలేదు. అంటే చూడలేదు మీన్స్ లిప్ లాక్ ఉందా లేదా గుర్తులేదు. ప్రతి సినిమాలో ఉంది, ఇంతవరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. ఏంటి దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. దట్ ఈస్ హౌ ఐ వాంట్ ద ఎమోషన్ టు బి కన్వేడ్. ఎల్బిడబ్ల్యూలో జై అండ్ అను వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు యుఎస్లో జాబ్ వచ్చి వెళ్ళిపోతుంటాడు ఎయిర్పోర్ట్ దగ్గరలో. అక్కడ కూడా వాళ్ళిద్దరూ నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నాను చెప్పుకోరు. బట్ దే ఆర్ సాడ్ దట్ దే ఆర్ పార్టింగ్ వేస్. అండ్ ద ఓన్లీ వే టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ ఆర్ హర్ లవ్ ఈజ్ ఐ థాట్ an instant lip lock, an instant lock. That's the deepest of emotions for me. And then పెట్టేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనకొచ్చి and then she kisses him అనమాట. That's I thought that is necessary. That's how I would like to. తెలుగులో మీరు కొత్త ట్రెండ్ అన్నట్టుగా కమల్ హాసన్ అండ్ రామ్ గోపాల్ వర్మ లేదు. అంటే ఇప్పుడు ఓ లిప్ లాక్ పెట్టడం వల్ల సినిమాకి ఆడియన్స్ వచ్చి చూసారు, సినిమా బాగుంది బాగాలేదని దాని మీద డిపెండ్ అవుతుంది కదా. దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్ వితౌట్ వర్డ్స్ బేసికలీ. అంటే ప్రతిదీ డైలాగ్లో చెప్పక్కర్లేదు. అది విశ్వనాథ్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను. సో నన్ను ఒక ఫ్రెండ్ ఒకరు చెప్తున్నారు ఫోన్లో, నాకు ఏంటి నిజామాబాద్లో అంట, తను ఫ్రెండ్ తను వైఫ్తో వెళ్ళారు. నా ఆర్టికల్ చదివాక వైఫ్తో వెళ్ళాడు. ఇలా థియేటర్కి వెళ్ళారు, చూస్తే మొత్తం థియేటర్ అంతా మగవాళ్ళే ఉన్నారు, ఈవిడ వైఫ్ మాత్రమే ఆడమ్మాయి అన్నమాట. సో అందరు కొంచెం ఎంబ్రాసింగ్గా ఫీల్ అయ్యాము, అందరు తననే చూస్తున్నారు అని. తను మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడితే సినిమా బాగుంది, సినిమా నాకు నచ్చింది, కాకపోతే ప్రవీణ్ సత్తార్ గారు తీసే సినిమా కాదేమో అనిపించింది ఇది అన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అందుకే తీసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది అగైన్ ఒక డైరెక్టర్ అనేవాడు ప్రతిదీ ఎవ్రీ జాన్రా చేయగలిగి ఉండాలి. షుడ్ హ్యావ్ ది హ్యావ్ ది కేపబిలిటీ ఆఫ్ కన్వేయింగ్ హిస్ స్టోరీ ఇన్ ఎవ్రీ జాన్రా బేసికలీ. ఇక్కడ స్టీరియో టైప్ చేసేస్తారు తెలుగులో, దట్ ఈస్ వెరీ కామన్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ స్టీరియోటిపికల్ ఫార్మాట్. సో ఐ వాంట్ టు బ్రేక్ మై ఓన్ థింగ్. అంటే ఈ రెండోది జనాల కోసం కూడా కాదు, పక్కన పెడితే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే నాకు ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్ ఎనఫ్ ఫర్ మీ టు డూ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు చందం కథలు రొటీన్ లవ్ స్టోరీ తర్వాత ఐ వాంటెడ్ టు డీప్ డైవ్ ఇన్ టు ఎమోషన్స్. అంటే ఒక ఎమోషన్ కోర్లోకి నేను ఎంతవరకు వెళ్ళగలను అంతవరకు వెళ్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన కథ అది. అది చేసిన తర్వాత ఐ వుడెంట్ వాంట్ డూ అన్ అదర్ ఫిల్మ్ లైక్ దట్ బికాస్ ఇట్స్ ఎమోషనల్లీ డ్రైనింగ్ టు రైట్ సంథింగ్ అండ్ డూ సంథింగ్. ఐ వాంట్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆన్ ది అదర్ సైడ్, ఫ్లిప్ సైడ్ చేసినప్పుడే యుల్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఎ ఫిల్మ్. అండ్ దెన్
ఆ సినిమా అలా హ్యాండిల్ చేసాం. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి అంతా కొత్తగా ఉండాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజ్ టు మీ. సో నాకు ఛాలెంజింగ్ లేకపోతే ఐ వుడ్ నాట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. సో వెన్ యూ డోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్, కూర్చొని డెస్క్ జాబ్ చేసుకోవడం బెటర్ కదా, ఇక్కడికి వచ్చి సినిమా చేయడం వేస్ట్. రెండోది సినిమాకి ఒకటండి, వైఫ్తో డెఫినెట్గా సినిమా వచ్చి చూడొచ్చు, ప్రొవైడెడ్ యువర్ ఫ్రెండ్స్ విత్ యువర్ వైఫ్. ఓకే, మీన్స్ ఇప్పుడు ఇండియాలో దిస్ లాట్ ఆఫ్ హిపోక్రసీ. either మీరు అంటే either you are a friend to your wife, మీ వైఫ్ మీరు ఫ్రెండ్స్ అయి ఉంటారు, లేదా you manage your wife. ఓకే ఓకే ఓకే. So if you manage your wife, you cannot watch the film with your wife. If you're friends with your wife, you definitely can watch the film with your wife. రెండోది, థియేటర్లో జనాలు అందరూ చూస్తున్నారంటే ఇండియాలో ప్రతి ఒక్కడు మొహం మీద ఏదో అక్కడేదో 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టలు కనబడినట్టు చూస్తూ ఉంటారు. ఎవ్రీబడి స్టేర్స్ ఎట్ ఎవ్రీబడి ఫర్ నో రీజన్. So and they don't even smile. They just stare at you. And అందులో థియేటర్లో డెఫినెట్ గా అమ్మాయి వస్తే చూస్తారు. బట్ అగైన్ ఐఎమ్ షూర్ దట్ హీ మస్ట్ హ్యావ్ కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఈ రివ్యూస్ మీదకి వద్దామండి. ఏంటి మీరు ఈ మధ్య ప్రతిసారి ఇంకా ప్రెస్లోకి వచ్చేసి రివ్యూ రైటర్స్ మీద వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు, ఎందుకు అది కావాలని చేస్తున్నారా ఏంటి? మీరు దాన్ని పడ్డ బాధ ఏంటి అసలు? ప్రతిసారి కాదు, ఇంతవరకు జరిగింది ఒకే ఒకసారి. అది చందమామ కథలు వచ్చినప్పుడు, అది కూడా ఆఫ్ రికార్డ్ మాట్లాడింది వాళ్ళు సెంటర్ బ్లాక్ లో వేశారు. దాన్ని బేస్ చేసుకొని సాక్షిలో ఇంటర్వ్యూకి పిలిచారు, డిబేట్కి బేసికలీ. సో డిబేట్కి పిలిచారు కాబట్టి యూ హ్యావ్ టు, అండ్ దెన్ ఐ జస్ట్ ప్రూవ్ ది అదర్ పర్సన్ రాంగ్, అయిపోయింది. ఈ సినిమా అప్పుడు, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇదే సినిమా, ఈ సినిమా అప్పుడు ఐ థింక్ వేరే ఛానల్ వాళ్ళు ఎవరో వెబ్ వాళ్ళే దే వాస్డ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ రివ్యూస్ గురించి, అంటే రివ్యూస్ అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పాను అంతే. అప్పుడు ఆ సాక్షి ఇంటర్వ్యూలో డిబేట్లో ఏం చెప్పానో అదే చెప్పాను, రివ్యూస్ ఎలా రాయాలనేది. సో కాకపోతే వీళ్ళు ఏంటంటే, మీరు యూజువల్లీ ఛానల్స్ కానీ వెబ్ వాళ్ళు కానీ మీకు క్లిక్ బెయిటింగ్ అని ఉంటుంది కదా. సో వాటి కోసం పైన రివ్యూయర్స్ పైన బ్రీదింగ్ ఫైర్ ఆన్ రివ్యూయర్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆబ్వియస్లీ జనాలు క్లిక్ చేస్తారండి. సో ఐ సెడ్ నథింగ్ న్యూ that I haven't said the other time. Okay. So I just said the exact same thing. So that is the only thing. And అక్కడ నుంచి తర్వాత చందమామ కథలు ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు వీళ్ళు నన్ను ఎవరు గుర్తించలేదు, అక్కడెక్కడ నేషనల్ అవార్డు వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు I'm never self-obsessed. It's never about me. I've never said anything about me. It's always about the film. It's not about Praveen made a good film or Praveen made a bad film and kaadu, whether the film is good or bad. Okay. It's not the reason why I came into the industry and started making film is not about me becoming a good director or becoming a famous director. I don't want the reason why I started ఫస్ట్ సినిమా నుంచి కూడా ప్రమోషన్స్ నేను ఎందుకు కూర్చోవలసి వస్తుందంటే, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ స్టార్స్ కాబట్టి. ఇప్పుడు అదే స్టార్స్ ఉండుంటే నేను అసలు వచ్చేవాడిని కదా కెమెరా ముందు. నాకు అనవసరం, అసలు కెమెరా ముందు రావాల్సిన అవసరం కూడా లేదు. ఐ జస్ట్ సిట్ బిహైండ్ ద కెమెరా, ఐ డూ మై వర్క్, లెట్ ద వర్క్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో చందమామ కథలు సినిమా నేను అగైన్ ఇప్పుడు నేను కొంత చెప్తే మీరు ఎక్స్ట్రా ఇంటర్ప్రిట్ చేసుకొని ఎక్స్ట్రా రాస్తారు అక్కడ ఆటోమేటిక్గా. ఇప్పుడు వెబ్సైట్లో వచ్చేది కానీ పేపర్లో వచ్చేది కానీ అంతే, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. చందమామ కథలు వచ్చినప్పుడు రివ్యూస్ బ్యాడ్గా వచ్చినాయి, సరిగా రాలేదు. రివ్యూస్ చూసి అరే సినిమా నేను బాగా తీయలేదా అని నేను అనుకున్నాను. సో నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి, ఆర్ నాకు నేను ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ కంక్లూజన్ కదా, వెదర్ నేను సినిమా మంచిగా తీసానా చెడ్డగా తీసాను. నాకు నేను ఒక డైలమాలో ఉండినప్పుడు నేను తీసాను అనుకున్నాను, కాదని అంటున్నారు రివ్యూస్లో. టు ప్రూవ్ మై సెల్ఫ్ ఐ సెంట్ ఇట్ టు నేషనల్ అవార్డ్ జ్యూరీ. వాళ్ళు నేషనల్ అవార్డ్ ఇచ్చిన తర్వాత ఇట్ ప్రూవ్స్ ఇట్ సెల్ఫ్ కదా అన్నాను. అంతేగాని వీళ్ళు రిజెక్ట్ చేశారు, వీళ్ళు నేర్చుకోవాలి, దిస్ ఈజ్ ఆల్ యాడెడ్. అండ్ అక్కడ నుంచి వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. అంటే కొంచెం వీడియో అయితే ఉంది మీది, అంటే రివ్యూ సగం మంది రివ్యూ రైటర్స్కి అసలు సినిమా అంటే ఏంటో తెలియదు చాలా మంది. అబ్సల్యూట్లీ, అది కరెక్టే కదా, అది కరెక్టే. నా సినిమా గురించి నేను అంటలేదు,
ఇప్పుడు మీరు అడిగింది నా సినిమా చండాలంగా రాశారు కాబట్టి అది పక్కన పెడితే ఇన్ జనరల్ రివ్యూ రైటర్స్ గురించి ఈ సినిమా నేను రివ్యూ రైటర్స్ కోసం రాయట్లేదు, అసలు నా గురించి ఏమి రాయొద్దు మీరు. చిచ్చి అవునా, చూపించండి నాకు, అదే చూపించండి. అదే అంటారు, ఇప్పుడు మీరు సగం చెప్తే మిగతాది దే విల్ ఇంటర్ప్రిట్ దెమ్సెల్వ్స్ అండ్ దే విల్ రైట్. ఇప్పుడు వీడియో ఉంటే ఓకే, రాయడానికి ఏముంది, ఇలా అన్నాడు అని రాసేయచ్చు కదా. ఓకే ఓకే. ఇప్పుడు అంత మీరు అలా మాట్లాడడం వల్ల ఈ సినిమాకి రివ్యూస్ తక్కువ వచ్చాయని, పాజిటివ్గా రాలేదని ఏమన్నా? నాకు అసలు ఈ సినిమా రివ్యూస్ కూడా నేను చదవలేదు. అవునా? నాకు ఈ సినిమాకి రివ్యూస్ అనవసరం. ఈ సినిమాకి రివ్యూస్ అనవసరం, ఎందుకంటే దిస్ ఇస్ బియాండ్ రివ్యూస్, దిస్ ఫిల్మ్ ఇస్ బియాండ్ రివ్యూస్. అండ్ సెకండ్ డే థర్డ్ డే వరకు సినిమా ఎవరు రివ్యూస్ రాయకపోవడం హెల్ప్ డస్, because I wanted the audience verdict before the reviewers verdict. ఓకే ఓకే. సో మీకు ఎలాంటి కోపం లేదు రివ్యూ రైటర్స్ కూడా? నా ఇప్పుడు నేనేమంటున్నానంటే బీ జెన్యూన్ టు యువర్ జాబ్ అంటున్నాను. యూనో బీ జెన్యూన్, బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. ఎవరి గురించో కూడా కాదు, మీకు మీరు కరెక్ట్గా మీరు జెన్యూన్గా రివ్యూయర్ జెన్యూన్గా రాశాను అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ది ప్రాబ్లమ్ ఈజ్ ట్రూత్. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, ప్రజలు ఉన్నాం మనం. ప్రెస్, పబ్లిక్, పేపర్ ఆర్ మీడియా అనేది ఎవరికి సపోర్టింగ్ ఉండాలి? ప్రజలకు సపోర్టింగ్ ఉండాలి. ఎందుకు? గవర్నమెంట్ ప్రజలకి చేయాల్సింది చేయట్లేదు, చేయండి అని చెప్పి ఉండాలి. కానీ గవర్నమెంట్తో కుంభక అయిపోతే ఎవరికి నష్టం? ప్రజలే కదా. సో మీడియా మంచి సినిమాలు రావట్లేదు అని చెప్పి వెన్ యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ సినిమా అండ్ అ బ్యాడ్ సినిమా, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ యూ. దెన్ యూ డోంట్ బిలాంగ్ వేర్ యూ బిలాంగ్. అంటే ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది జస్ట్ నాతో చెప్పిస్తున్నారు అంతే. ఇప్పుడు ఎంతమంది జెన్యూన్ గా ఉన్నారు, ఎంతమంది రివ్యూ రైటర్స్ ఇన్ డబుల్ కోట్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో యూ జస్ట్ సేయింగ్, ఎవరో రాయడానికి ఆర్టికల్స్ రావాలి, అది ఎవరి మీద తిడుతూ రాస్తే తొందరగా సేల్ అవుతాయి, అది మంచిగా రాస్తే ఎవడు చదవడు కదా. అంటే మన ప్రకాష్ రాజ్ గారు కూడా పెట్టారు కదా ప్రెస్ మీట్, అంటే ప్రతిసారి ఆ టాపిక్ వస్తుంది ఇండస్ట్రీలో. నేను ఇప్పుడు ఎవరిని అగైన్ మీరు ఆయన బ్యాక్ ఇంటర్వ్యూస్ వెళ్ళి చూడండి, వీడియో ఇంటర్వ్యూస్. అగైన్ రాసిన దాని మీద ఎవరైనా ఏం రాశారన్న దాని మీద నా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి వీడియోస్ చూడండి, సాక్షి ఇంటర్వ్యూ కానీ వేరే ఇంటర్వ్యూస్ ఏవైనా సరే. రివ్యూస్ రాసే విధానం తప్పు, రివ్యూవర్స్ అని జనరలైజ్ చేసి యూ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అన్నానే కానీ ఈ పర్టికులర్ రివ్యూ బాగాలేదు, వీళ్ళు ఇలా రాశారు అని అనలేదు. దట్ ఐఎమ్ నాట్ హియర్ టు డూ దట్. బేసికలీ జస్ట్ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. యూఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. ఏదంటే రివ్యూల వల్ల సినిమా దెబ్బతింటుందని అనుకుంటారా నిజంగా? మారుతుంది ఇప్పుడిప్పుడే, ఎందుకంటే అందులో కూడా జనాలు తొందరగా పట్టుకుంటారు కదండి, క్విక్. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు. బేసికలీ పోస్టర్ మీద పెద్ద హీరో ఫేస్ పెడితే కానీ ఎవరు థియేటర్ రావట్లేదు. రివ్యూస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే చిన్న సినిమాలకు ఉపయోగపడతాయి, పెద్ద సినిమాలకి దానివల్ల అసలు 1% వేరియేషన్ కూడా ఉండదు. ఎందుకంటే బిఫోర్ ద రివ్యూవర్స్ రైట్ పీపుల్ వుడ్ వాంట్ టు వాచ్ ఎ ఫిల్మ్. అందులో పెద్ద పెద్ద హీరో సినిమాలు ఏంటంటే థియేటర్కల్ ట్రైలర్ నుంచే క్రేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో చిన్న సినిమాలకు వచ్చేసరికి రివ్యూస్ ఎందుకు రాస్తారంటే బేసికలీ చిన్న సినిమాలు స్టార్ కాస్ట్ ఉండదు, వాళ్ళకి ప్రమోట్ చేసుకునే డబ్బులు ఉండవు, ప్రమోట్ చేసుకునే ఎవెన్యూస్ ఉండవు. మీడియా వాళ్ళకి కూడా మా సినిమా ప్రమోట్ చేయండి అంటే ఎవరున్నారు మీ సినిమాలు అడుగుతారు. సో రూపాయి ఇస్తే పావలా ప్రమోషనే అవుతుంది. సో అలాంటప్పుడు రివ్యూస్ అనేవి ఈ సినిమా బాగుంది, చిన్న సినిమా అయినా చిన్న కొత్త యాక్టర్స్ అయినా సినిమా బాగుంది చూడండి అని అంటే రివ్యూస్ చదివి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఎందుకంటే రైట్ అవే అట్రాక్ట్ చేయలేరు కాబట్టి. సో అందుకని చిన్న సినిమాకి ఇంపార్టెంట్ రివ్యూస్, పెద్ద సినిమాకి డజంట్ మ్యాటర్. ఎల్బిడబ్ల్యూ తీసినప్పటి ప్రవీణ్ సత్తార్కి ఇప్పటి గుంటూరు టాకీస్ తీసిన తర్వాత ప్రవీణ్ సత్తార్కి అపీరెన్స్లో కానీ యాటిట్యూడ్లో కానీ ఎంతో కొంత మార్పులు వచ్చాయని అన్న స్టేట్మెంట్ ఎంతవరకు నిజమా? అవునా? అన్నారా? అపియరెన్స్లో గడ్డం పెంచుకున్నాను ఇప్పుడే, దీనికి ముందు సినిమా కూడా లేదు. యాటిట్యూడ్లో మార్పు ఏమైనా వచ్చిందా? ఐ డోంట్ థింక్ వచ్చిందని నేను అనుకోను. అప్పుడు మాట్లాడే తీరు సాఫ్ట్గా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం డెఫినెట్లీ అంటే మాట్లాడే విధానం మారి ఉండొచ్చు. ఎందుకనంటే వెన్ యూ థింక్ దట్ ద ఇండస్ట్రీ ఈస్ గోన్ బి దిస్ వే,
and when you realize over the process that it is not the way that you thought it is, but it's something else, and then you learn in the process of making films, you become susceptible to certain things. ఫస్ట్ సినిమాలో ఉండేటప్పుడు అంటే నా ఫస్ట్ సినిమాకి నేను ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని, చాలా తక్కువ తెలుగులో మాట్లాడేవాడిని. భాషతో సంబంధం లేదు, నేను అప్పటి వీడియోస్ చూసాను, ఇప్పుడు వీడియోస్ చూసాను. Okay. అంటే భాషతో సంబంధం లేకుండా మాట్లాడే పద్ధతిలో కావచ్చు, అది నేను అది ఐ డోంట్ నో, నేను చూడాలి అయితే బ్యాక్ వెళ్ళి. అంటే డిఫరెన్స్ ఎప్పుడు ఎదుటోళ్ళ నుంచే కదా వస్తుంది. నాలో నేను డిఫరెన్స్ ఉందని నాకు తెలిసినప్పుడు నేను ఏదో కరెక్ట్ చేసుకోవడమో లేకపోతే అలా ఉండడానికి ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఐ జస్ట్ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ ఐ జెన్యూన్లీ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ నీడ్స్ టు బి కన్వేడ్. అప్పుడు నేను ఏది కన్వే చేయాలనుకున్నా అప్పుడు అలా కన్వే చేస్తాను, ఇప్పుడు ఏది కన్వే చేయాలనుకుంటున్నా అలా కన్వే చేస్తున్నాను. అంతకుమించి అంటే ఐ డోంట్ ఫాలో ఎ ప్రోటోకాల్, మేబీ దట్స్ ద రీజన్ వై. సో మీడియాకి సడన్గా కెమెరా ఆన్ అవ్వగానే ఇలా మాట్లాడాలి అదే ఉండదు. ఐ జస్ట్ అందుకని నాకు ఒక ఎజెండా ఉండదు. ఐ జస్ట్ స్పీక్ వాట్ ఐ ఫీల్ రైట్ ఈజ్ రైట్ బేసికలీ. అంటే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా మన మాట వస్తుంది, అది నేను అందుకే నేను అదే ఏమన్నా అలాంటి దెబ్బలు ఏమైనా తగిలాయా అందుకోసం ప్రతి సినిమాకి తగులుతున్నాయి కదా, అదే అంటున్నాను. ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్లో ఎక్స్పీరియన్స్. సో అండ్ దెన్ వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు, కొత్తగా వస్తున్నాయి. సో ఇంతవరకు నాకు నా చుట్టుపక్కల ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దే నో దేవర్ లైక్ ఈ సినిమా కూడానా ఇంకెన్ని సినిమాకి అనేది. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఈరోజు మార్నింగ్ నరేష్ గారు అంటున్నారు ఫోన్లో, ఏంటి త్రివిక్రమ్ గారు సెట్లో అంటున్నారంట, మీది గెటప్ బాగుంది, బాగా మంచి పేరు వచ్చింది, క్యారెక్టర్ చూడాలి, సినిమా అర్జెంట్గా మీకోసం చూడాలి అని అంటున్నారంట త్రివిక్రమ్ గారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద చూడాలి? చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇందాక మీరన్నారు స్టార్టింగ్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండి తెలుగు సినిమాలు తక్కువ చూస్తారని ఎందుకంటారని. సో ఇప్పుడు సినిమా ఎందుకు చూడరండి ఎవరైనా? సినిమా బాగుందంటే చూడాలి కదా. మీరే అన్నారు చూడనని, బికాస్ దట్స్ హౌ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. సో నేను సినిమాలు తీసేయాలని నేను సినిమాలోకి రాలేదు, ఆ చిన్నప్పటి నుంచి సినిమా రాలేదు కాబట్టి ఐ డెంట్ హ్యావ్ దట్ ఇంక్లినేషన్. బట్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగుడుతుంది, దాని గురించి మిక్స్ టాక్ ఉన్న జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్. ఆ సినిమా బాగుందా లేదా మనమే చూసి డిసైడ్ చేద్దాం అన్న కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో ఆబ్వియస్లీ దట్ క్యూరియాసిటీ విల్ బి దేర్. ఆ క్యూరియాసిటీ స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేసాం. వీ జనరేటెడ్ దట్ క్యూరియాసిటీ అండ్ దట్ సినిమా చూసిన తర్వాత అది ఇంకా క్యారీ అయింది. ఇట్ ఫీల్స్ గుడ్. చందమామ కథలకి రాజమౌళి గారు ఫ్యామిలీతో వచ్చి మనం షో పెట్టాము, ఆయన థియేటర్కల్ ట్రైలర్ కూడా ట్వీట్ చేశారు. అండ్ దెన్ హీ కేమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ హీ ట్వీటెడ్ అబౌట్ ద ఫిల్మ్. It's good, it feels good, but at the end of the day it's the audience acceptance. Correct. Because you're making a film for the masses. So ప్రతి సినిమాకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఆ ఆడియన్స్ని రీచ్ అయిందా లేదా అనేది వాట్ ఈస్ ఇంపార్టెంట్. when the film reaches that audience, you're happy. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఆర్టికల్ రాశారంట సినిమా గురించి, నరేష్ గారి గురించి, అది చదివారంట ఆయన. చదివి Okay. No, it's good. I mean, when appreciation comes from creative directors and who's created a niche for themselves, it's always good. మీరు ఇంత జర్నీలో ఇప్పటివరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? I don't గుర్తులేవు, బట్ అగైన్ ఇందాక మీరన్న నరేష్ గారు, జంజాల గారి తర్వాత ప్రవీణ్, దట్ ఈస్ లైక్ అంతకన్నా అంటే మీ దగ్గర మనిషి, మీ అన్నయ్య పొగిడినట్టు పోవడం కాదు, బయట వాళ్ళు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు తీస్తున్నాడు సినిమా, డబ్బులు ఎక్కువైపు తీస్తున్నాడు అంటున్నారు బేసికలీ. సో తీసేసి ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాడు పాయింట్. సినిమా చూసి వచ్చి ఇలా ఉంటుందా సినిమా, ఇలా ఉందేంటి సినిమా అంటే దేవ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. మేబీ దే డి నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఒక మీడియాకర్ లాంటి సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఏంటంటే బాగుంది సినిమా. See, when you're out of words,
దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ గెట్. అంటే యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్, బట్ it came as a pleasant surprise for you basically. When you're not unable to express yourself, that is the best compliment, I would say. మీకు ఓకే ఇప్పటివరకు మీకు ఇండస్ట్రీలో ఇబ్బందికరమైన విషయాలు, బాధపడ్డ విషయాలు ఇప్పుడు ప్రొఫెషనల్గా ఏదైనా జరిగాయా? బోల్ జరుగుతాయండి ఎవ్రీడే. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునేది ఏదో ఉంటుంది కదా. అవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్దాం బట్టుకెళ్ళి. అంటే చంద్రబాబు గారు ఆడలేదనేది ఓకే is the biggest burden that I was carrying for the last 2 years basically. ఎందుకంటే I started making that film on the pretext that ఒక అడవి రాముడిని ఆదరించిన జనాలే శంకరాభరణాన్ని కూడా ఆదరించారు. సేమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో ఆడియన్స్లో ఎప్పుడు తప్పులేదు. దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ ఎనీ జానరా. ఓకే, ఇట్స్ ద పర్సెప్షన్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ దట్ మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఈ బాక్స్లో తీస్తేనే చూస్తున్నారు జనాలని మనం రాసేసుకున్నాం. అది దాటట్లేదు ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్ బేసికలీ. సో ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ జింక్స్, బట్ సమ్హౌ it didn't fall into the right space basically. That's the biggest regret. ఇప్పటివరకు ప్రేక్షకుడిగా తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి ఏం డిఫరెన్స్ చూసారు? తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి ఐ థింక్ దే ఎక్స్పెరిమెంట్ లాట్ అండ్ వీ డోంట్. అంతే, తమిళ సినిమాలో దే ట్రై ఎవ్రీథింగ్ అండ్ దట్స్ ద రీజన్ వై అన్ని సినిమాలు అన్ని జానర్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తున్నారు. మనం చేసేవాళ్ళం 90s వరకు, 80s ఎండింగ్ 90s బిగినింగ్ వరకు. ఇందాక ఎగ్జాంపులే అడవి రాముడు అదే అంతే. అండ్ దెన్ చూసేవాళ్ళు అందరూ 90s నుంచి సడన్గా అప్పటి వరకు పప్పన్నం, పాస్తా, లజానియా, బిర్యానీ తినే వాళ్ళకి సడన్గా దమ్ బిర్యానీ ఒకటి పెట్టడం స్టార్ట్ చేసాం. ఓ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు and then they started pumping in only one kind of cinema for their own reasons and identity, whatever it might be. రెండోది ఏమైందంటే 90s వరకు ఇంటర్నెట్ లేదు. సో కథలు రాసేవాళ్ళు, కథలు రాసేవారు. ఎక్కడి నుంచి? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రాసేవాళ్ళు, లేదా ఇమాజినేషన్ నుంచి రాసేవాళ్ళు, లేదా పుస్తకాలు అడాప్ట్ చేసుకుని. 80sలో ఎందుకు ఎండమూరి గారి బుక్స్ ఎందుకు అన్ని సినిమాలు అయినాయి? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఎవరు? సో ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో బద్ధకం స్టార్ట్ అయింది రైటర్స్కి. బద్ధకం స్టార్ట్ అయ్యి మనం కథ కూర్చొని ఆలోచించి 4 రోజులు 6 నెలలు రాయాల్సిన అవసరం ఏముంది? కొరియన్ సినిమా ఉంది, బ్రెజిలియన్ సినిమా ఉంది, ఫ్రెంచ్ సినిమా ఉంది. డౌన్లోడ్ పెట్టండి, చూపించండి, ఈ సినిమా చూపించండి. సో యాక్టర్స్ కూడా ఏమైందంటే సినిమా చూపించడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఇమాజినేషన్ పోయింది. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే ఎడ్యుకేషన్ సిస్టంలో, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఏమంటారంటే కార్టూన్స్ అవన్నీ ఎక్కువ చూపించొద్దండి కిడ్స్కి. కిడ్స్కి స్టోరీ చెప్పండి, స్టోరీ బుక్స్ చదివించండి, స్టోరీ బుక్స్ వితౌట్ పిక్చర్స్ చెప్పండి. సో దట్ దే విల్ ఇమాజిన్ దేర్ ఓన్ స్టోరీస్. వెన్ దే ఇమాజిన్ దేర్ ఓన్ స్టోరీస్, దేర్ ఇమాజినేషన్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. మీరు టీవీ చూపించడం, కార్టూన్స్ చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమాజినేషన్ చూసుకోవడానికి ఏం లేదు, యూఆర్ జస్ట్ ఫీడింగ్ దెమ్. సో యూఆర్ జస్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ 20 years నుంచి అదే జరిగింది. 90s 80s వరకు సినిమా పరంగా మన ఆడియన్స్కి ఉన్న నాలెడ్జ్లో 1% కూడా ఇప్పుడు జనరేషన్స్కి లేదు. We've lost 2 generations of film audience. వాళ్ళు బ్యాక్కి వెళ్ళారు రివర్స్ గేర్లో. సో దే డోంట్ నో వాట్ గుడ్ సినిమా ఈజ్. దే కెనాట్ డిఫరెన్షియేట్ గుడ్ సినిమా ఫ్రమ్ ఎ బ్యాడ్ సినిమా. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అది ఎందుకు వీ యాజ్ ఇండస్ట్రీ డిడ్ దట్ టు దెమ్. మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వరా? సినిమా ఏ సినిమా నుంచి ఇన్స్పైర్ అవ్వకూడదని అనుకుంటాను. ఇన్స్పైర్ అవ్వకూడదు. సినిమా చూసి ఇన్స్పైర్ అయితే కాపీ అంటారు దాన్ని. ఒక కథ విని ఇన్స్పైర్ అయినా, ఒక బుక్ చూసి ఇన్స్పైర్ అయినా అడాప్టేషన్ అది. సో ఇన్స్పిరేషన్ షుడ్ బీ ఫ్రమ్ ఎ డిఫరెంట్ మీడియం. ఇట్ కెనాట్ బీ ఫ్రమ్ ద సేమ్ మీడియం. Everything is inspired from my life. Subconsciously, when you write your own story, subconsciously you pick incidents from your life or things that you've seen or things that you've heard or you've read or you've seen. So akkadi nunchi inspire ayyi రాసేవే కాబట్టి ఎవ్రీ స్టోరీ ఈజ్
ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్ కదా. ఇమాజినేషన్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ తీసుకోండి. జార్జ్ లూకస్ అనే అతను స్టార్ వార్స్లో లొకేషన్స్ని ఇమాజిన్ చేసుకోగలిగాడు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కాస్ట్యూమ్స్ ఇమాజిన్ చేసుకునేగలిగేవాడు. కానీ క్యారెక్టరైజేషన్స్ స్టోరీ మనం ఇక్కడ జరిగేదే కదా. సెనేటర్స్, ఒక ప్లాటింగ్, బ్యాక్ స్టాబింగ్, ఒక వార్, ఇదంతా మనం చూసేదే కదా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి రాలేదు, మన చుట్టుపక్కల నుంచే వస్తుంది, మనం నేర్చుకునే దగ్గర నుంచి వస్తుంది. సో ఎంత గొప్ప కల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. సో చందమామ కథల్లో డైలాగ్ అది. ఇప్పుడున్న జనరేషన్లో మీకు నచ్చిన తెలుగులో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? సుకుమార్ గారు. I love him. He tries to balance that, commercial and aesthetic cinema. త్రివిక్రమ్ గారు నచ్చే వాళ్ళు. I'm being very frank. I used to love త్రివిక్రమ్ గారు until he fell into the trap of commercial cinema. I don't know. I felt like his last films lacked his touch, basically. His writing is brilliant. Idi Swayamvaram cinema, for the first time I remember ఒక సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూసి టీవీలో సినిమాకి వెళ్ళి చూసింది ఆ సినిమాని. స్వయంవరం సినిమా టీవీలో ట్రైలర్స్ చూసి ఈ సినిమా ఫస్ట్ రోజు చూడాలి అన్నంత ఎక్సైట్ అయిన ట్రైలర్స్ అవి, బికాస్ ఆఫ్ ద రైటింగ్. అంటే డైలాగ్స్ లైక్ స్పూన్లో దూకి చచ్చిపోరా, దోస్ ఆర్ న్యూ అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే బ్రిలియంట్ రైటింగ్. ఆల్ హిస్ ఫిల్మ్స్. I feel bad that I've lost a good director for commercial cinema అని అనుకుంటా. అంటే he's a commercial director with sensibilities. Sukumar garu, I still admire him because he's trying to balance that. Okay. And I hope he keeps doing that. అలా అది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. Definitely, the title itself is new. I hope so. అండ్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ కొన్ని క్వశ్చన్స్ కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అది వాళ్ళ తరపున నేను అడుగుతాను. గౌతమ్ రెడ్డి అంట, చందమామ కథలు లాంటి సెన్సిబుల్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు ఒకసారిగా యూటర్న్ తీసుకొని గుంటూరు టాకీస్ లాంటి బోల్డ్ అండ్ కల్ట్ మూవీ ఎందుకు తీశారు? కొత్త జనం ట్రై చేయాలని చేశారా, లేక తెలుగు ఆడియన్స్ మీద కోపంతో ఫ్రస్ట్రేషన్తో తీశారా? ఫ్రస్ట్రేషన్తో ఏ సినిమా తీయకూడదండి. ఎవరి మీద ఫ్రస్ట్రేషన్? అంతే కదా. సో ఫ్రస్ట్రేషన్తో తీస్తే ఫ్రస్ట్రేషన్తో తీసినట్టే ఉంటుంది బేసికలీ. నో, దిస్ ఈజ్ ఐ వాంటెడ్ టు ట్రై సపరేట్ జానర్. ఐ థింక్ ఇందాక ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టు నేను క్వశ్చన్. సో చందమామ కథలు చేసాక ఇంకొక చందమామ కథలు చేస్తే నేను మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు కీప్ మై సెల్ఫ్ ఎక్సైటెడ్. సినిమా చూసే వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో చేసే వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండాలి. సో అదే కథ మళ్ళీ మళ్ళీ చేస్తే ఇట్ విల్ నాట్ బి ఎంటర్టైనింగ్ టు ద పీపుల్ హూ మేక్ ద ఫిల్మ్స్. ఓకే ఓకే. కోటా ప్రభాకర్ నాయుడు, నేషనల్ అవార్డ్స్ ఏ ఆస్పెక్ట్తో ఇస్తారు? మీరు ఆల్రెడీ గెలిచారు కాబట్టి అడిగారు. ఐ హ్యావ్ నో ఐడియా. ఏ ఆస్పెక్ట్తో ఇస్తారు? ఇప్పుడు అంటే ఒకటి, నేషనల్ అవార్డ్స్ గెలిచినందుకు నాకు ఆన్సర్ తెలియదు, కానీ నేషనల్ అవార్డ్స్ పనోరమా జ్యూరీలో ఉన్నాను నేను మొన్న. సో జ్యూరీలో ఉన్నప్పుడు వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఈజ్ కమర్షియల్ సినిమాకి దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్, అవార్డ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ ఉంది, నంది ఉంది, చాలా ఉన్నాయి. సో కానీ ఒక రియలిస్టిక్ సినిమాకి, ఒక ట్రూ పోర్ట్రేల్ ఆఫ్ సినిమాకి అవార్డ్స్ అనేది నేషనల్ అవార్డ్స్. ఓకే. సో ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఈస్ అ జెన్యున్ సబ్జెక్ట్, దిస్ ఈస్ అ ట్రూ పోర్ట్రేల్ ఆఫ్ సంథింగ్, దెన్ యూ విల్ ఫిట్ ఇన్ టు దట్ నేషనల్ అవార్డ్ జాన్రా. అంటే ఇప్పుడు ఈగా కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఐ మెట్ వన్ ఆఫ్ క్యూరేటర్స్, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్ ఒక ఆమెను కలిసాను. సో ఓ 4-5 కూర్చొని వాజ్ అ క్యాజువల్ మీటింగ్ అనమాట. వన్ ఆఫ్ ద గైజ్ ఆస్టర్, ఫిల్మ్ ఫెస్టివల్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఎలా తీయాలండి సినిమా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం అనేది మర్చిపోండి, సినిమా తీయండి. మీరేం ఫీల్ అవుతున్నారో అది తీయండి. ఇప్పుడు
వేరే వాళ్ళకి నచ్చిన సినిమా నేను తీయలేను. యాజ్ ఎ డైరెక్టర్ యూ కెనాట్ డూ దట్. ఎందుకంటే సినిమా హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. సో నాకు తెలియదు నేను తీయలేను, నేను నేర్చుకున్నా తీయలేను. నేర్చుకుంటే నేర్చుకున్నట్టు ఉంటుంది అది. సో నేను తీయాలనుకుంది తీయగలను, నా సెన్సిబిలిటీస్కి తగ్గట్టే నేను తీయగలను. సో నా సెన్సిబిలిటీస్ తగ్గట్టు కాకుండా ఇలా తీయాలి, ఒక రాఘవేంద్ర రావు గారు లాంటి సినిమా నేను తీద్దాం అనుకుని తీయలేను, మా బోర్ల పడతాను బేసికలీ. సో యూ కెనాట్, యూ హ్యావ్ ద ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. టెక్నికాలిటీస్ అనేది నేర్చుకోవాలి. కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది నేర్చుకుంటే ఒక అర్థం ఉంటుంది. అండ్ దెన్ దాన్ని కూడా ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నేర్చుకోవచ్చు. కానీ ద స్టోరీ టెల్లింగ్, the way you want to narrate a story, what you want to express in the story, how you want to express it has to come from within. ఎల్ గ్యాంగ్ వెంకీ అంట ప్రవీణ్ గారికి ముందు కంగ్రాట్స్ చెప్తూ నెక్స్ట్ సినిమాకి కథ వేరే వాళ్ళు ఇస్తే చేస్తారా, ఒకవేళ ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే రూట్ ఎట్లా? ఆల్రెడీ ఫేస్బుక్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, నా మెసెంజర్లో రోజుకు 10 మెసేజ్లు ఉంటాయి కథ ఉంది నా దగ్గర అని. ప్రాబ్లం ఏంటంటే 100 మెసేజ్లు వస్తే నా దగ్గర కథలు ఉన్నాయని, అందులో ప్రాబబ్లీ 2 బాగుండొచ్చు. ఈ 2 బాగుండే కథలను అప్రోచ్ అవ్వాలంటే 98 యూనో క్రాప్ని పక్కకు జరిపి రావాలి. ఇట్స్ అ వెరీ టీడియస్ టాస్క్. సో జస్ట్ బికాజ్ నీకు మెసెంజర్ యాక్సెస్ ఉంది కాబట్టి, జస్ట్ బికాజ్ యూ కెన్ టైప్ ఇన్ ప్రవీణ్ సత్తారు ఆర్ ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, నాకనే కాదు ఇంకా సుకుమార్ అలాంటి వాళ్ళకైతే ఎన్నో 100 వస్తాయో 1000 వస్తాయో, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ యాక్సెస్ నా దగ్గర ఒక కథ ఉంది అని చేసేయద్దు ప్లీజ్. జస్ట్ ప్లీజ్ అంటే ఒక రియాలిటీ చెక్ చేసుకోండి. మీ వల్ల జెన్యున్గా కథ ఉన్న వాళ్ళకి, జెన్యున్గా వాళ్ళు యూనో ఎప్పటి నుంచో కథలు రాస్తూ పేపర్లో పబ్లిష్ చేస్తూ వాళ్ళని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు యూనో మేక్ ఎ ఫిల్మ్ for somebody else's story, but it's just that filtering process is getting really tedious. And just because ఒక మంచి 10-15 సార్లు మెసేజ్ పెట్టాడు కాబట్టి మొహాట పడి నేను హాయ్ అని పెట్టాల్సి వస్తుంది ఒక ఆబ్లిగేషన్ మీద, బికాజ్ ఐ ఫీల్ బ్యాడ్ యాజ్ వెల్. కానీ జెన్యున్లీ సోల్ సెర్చ్ చేసుకొని చేస్తే, అవాయిడ్ చేస్తే బెటర్ బేసికలీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కథ ఉంది మీ దగ్గర, మీరు జెన్యున్గా మీరు మంచి రైటర్ అని మీకు అనిపిస్తే మీరు లోకల్ మీ జిల్లా పేపర్కి పంపించండి మీ కథ, జిల్లాలో పబ్లిష్ అయ్యే బుక్స్కి పంపించండి. వాడు పబ్లిష్ చేశాడా, నెక్స్ట్ నాకు ఇక్కడ పబ్లిష్ అయిందండి మీరు చదవండి కథ అని పంపించండి, ఎవరైనా చదువుతారు. సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్ బేసికలీ. సో లేకుండా నేనేదో ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఆడికి చెప్తే వాళ్ళు నవ్వారని చెప్పి మెసేజ్లు రాజమౌళి అని టైప్ చేసి ఆయనకి, సుకుమార్ అని టైప్ చేసి ఆయనకి పంపించేస్తే, అండ్ దెన్ వాళ్ళు పంపించకపోతే వీళ్ళు పొగరు మీకు రిప్లై ఎవరని రాస్తే ఎక్కడ అవుతుంది అవన్నీ. అండ్ ఇంకోటి హరీష్ మద్దెనపల్లి, సాఫ్ట్వేర్లో ఎక్కువ సంపాదించారా సినిమాలో ఎక్కువ సంపాదించారా? సాఫ్ట్వేర్లో సంపాదించేంత సినిమాలో పోగొట్టుకున్నాను. అంటే ఫ్యూచర్లో అయినా నాకేం తెలుసు, ఎలా తెలుసు? ద ఇండస్ట్రీ ఓస్ మీ 3.5 crores. సో ఐ హోప్ ఐల్ రికవర్ మై మనీ. ఓకే, మణికుమార్ గౌడ్, రొటీన్ లవ్ స్టోరీ లాంటి మంచి సినిమాతో ప్రారంభించి గుంటూరు టాకీస్ లాంటి అడల్ట్ సినిమా తీసి పరిస్థితిని డైరెక్టర్గా దిగజారడం అనుకోవచ్చా? ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయక్కర్లేదు, ఎందుకనంటే ఫస్ట్ సినిమా LBW అది. నేను సైతం శ్రీ అన్నాడు, ఒక లేడీని సైకో రేపిస్ట్లా చూపించడానికి చాలా ధైర్యం కావాలి, మహిళా సంఘాలు సినిమాని బహిష్కరిస్తాయేమో అని భయపడలేదా మీరు? యాక్చువల్గా ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు కేసు పెట్టలేదేంటి అని. కాదండి, జెన్యున్గా సీరియస్లీ ఒక సినిమాలో ఎప్పుడు చూస్తాం మనం, సినిమా అది. ఇప్పుడు మొన్న ఎవరితో డిస్కషన్ అయినప్పుడు ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ సినిమా ఆర్ మన సెన్సార్ బోర్డు, మన సినిమా స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉంది అని అంటే, ఒక అమ్మాయి అబ్బాయి స్క్రీన్ మీద కన్సెన్షువల్గా ముద్దు పెట్టుకుంటే సెన్సార్ కట్టది, వాళ్ళిద్దరికి ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే సెన్సార్ కట్టు. అదే ఎవడో వచ్చి రేప్ చేస్తే కట్ కాదు అది. ఒక అమ్మాయిని ఒకడు రేప్ చేస్తే సెన్సార్ కట్ లేదు, సీన్ ఉండొచ్చు. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే సెన్సార్ కట్టది, ముద్దు తీసేయాలి. అంటే వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్, అంటే హౌ ఆర్ వి వ్యూయింగ్ సినిమా, ద హోల్ పర్సెప్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. రెండోది యుఎస్లో లాగా ఒక
యూనో అర్బన్ అండ్ డెవలప్డ్ కంట్రీ లాగా ఒక బార్ లేదండి. అంటే ఈ బార్ పైన ఈ ఆడియన్స్కి, కింద ఈ ఆడియన్స్కి అని లేదు. మనకి బార్లు ఇష్టం వచ్చేట్టు ఉన్నాయి, XYZ డైరెక్షన్లు ఉన్నాయి. చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెంట్స్ ఉన్నారు. ఓ స్లమ్లో బ్రతికేవాడు కూడా చాలా చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు. యూనో బిఎండబ్ల్యూలో తిరిగేవాడు కూడా చాలా లేఖిగా ఆలోచిస్తాడు. Just because some of those comments are అవన్ డిగ్రీ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. Just because you are an engineer doesn't make you an intelligent. That has to come from within. Your upbringing దగ్గర నుంచి, your perception towards society, ఇవన్నీ ఉంటాయి. సో ఇంటర్నెట్ ఒకటి చేతిలో ఉంది, ఫోన్లో ఉంది. నాకు ఇప్పుడు కోపం వస్తే, నా కోపం వచ్చిందని ఫోన్లో పెట్టేస్తున్నాను వెంటనే. 5 నిమిషాల తర్వాత కోపం తగ్గిపోయిన తర్వాత వెనకాల వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది, అరే అని చూడట్లేదు. అంటే దే జస్ట్ పుటింగ్ ఎవ్రీథింగ్, దేర్ లైఫ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రిపర్కషన్స్ ఆఫ్ దట్ ఇన్ ద ఫ్యూచర్. That's the unfortunate. And every life has become an open book. Everybody can read through everyone's life. వాళ్ళ క్వశ్చన్స్ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం జరుగుతుంది వర్క్? 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 3 ప్రాజెక్ట్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. 3 known actors, so stars you might call them. So I'll confirm అయిపోగానే, సో అన్ని ప్రాసెస్లు జరుగుతున్నాయి. ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే అప్పుడే చెప్తాం. ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్ రైట్ నౌ. బట్ ఈ సినిమాతో ఎంతో కొంత మీకు డ్యామేజ్ అయిందని ఫీల్ అవుతున్నారా మీరు? అవునా? ఐ డోంట్ థింక్ సో. మీరు పర్సనల్గా? లేదు అంటే ఐ డోంట్ థింక్ సో. బికాజ్ ప్రాబబ్లీ చందనం కథలకి నేషనల్ అవార్డు రాకపోయింటే డెఫినెట్గా డ్యామేజ్ అయ్యేదేమో. చందనం కథలు నేషనల్ అవార్డు రావడం అనేది ఒక ISI మార్క్ లాంటిది. ఓకే, హీఈస్ అ గుడ్ డైరెక్టర్, హీ కెన్ మేక్ సెన్సిబుల్ సినిమా. దిస్ ఫిల్మ్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ he can make films that generate money at the box office as well, with no stars. So the film has to have content to run. Anedi is what is proved with this film. So if you club అంటే సక్సెస్ వచ్చింది, కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయింది, దాంట్లో ఇది లేదు. అనేది మీకు పర్సనల్ గా ఇమేజ్ పరంగా ఏమన్నా అయిందా అని అంటున్నాను. నాకు ఇమేజ్ బేసిక్లీ ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఇన్ పర్టికులర్ ఇమేజ్. సో హేటర్స్ అనే వాళ్ళు ఉంటారు ఎవరికైనా. మహాత్మా గాంధీకే ఉన్నారు, మనమే మాత్రం. సో హేటర్స్ ఉన్నారు, ఉండాలి కూడా, దిష్టిపోద్ది. సో మనం చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ లైక్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ టు డూ, నాట్ వాట్ పబ్లిక్ వాంట్స్ ఆర్ సర్టన్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ వాంట్. ఈ సినిమాకి భయంకరమైన పొగిడిన వాళ్ళు ఉన్నారు, భయంకరమైన తిట్టడం కూడా. మీరు జెన్యున్గా, ఇఫ్ యూ రైజ్ ఎ పాయింట్ దట్ ఈస్ జెన్యున్, then I would definitely love to accept it. If you go on a personal attack on an abusive mode, you are just reacting, taking a pill అనుకుంటాను నేను అంతే. సో it doesn't hold anything. ఎందుకంటే రేపు అరగంట పోయాక నీకే తెలియదు నువ్వు తిట్టావని, నువ్వు అరిచావని, నువ్వు యువర్ యాంగ్రీ అని. సో ఇప్పుడు ఆ సినిమా ఏ జనర్లో ఉంటుంది నెక్స్ట్ సినిమా మీది? 3 జానర్స్ యాక్చువల్లీ. మూడిట్లో ఏదైనా ఏది ఫస్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అనేది ఇంకా తెలీదు. వన్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఒక వెరీ రియలిస్టిక్, వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇట్స్ లైక్ కోర్ ఎమోషన్స్ అనమాట, నేకెడ్ ఎమోషన్స్ అంటారు కదా. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఉన్న నేకెడ్ ఎమోషన్స్ పోర్ట్రే చేస్తుంది ఒకటి. అండ్ అదర్ వన్ ఇస్ అ బయోపిక్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ అన్ అడ్వెంచర్ స్క్రిప్ట్ అన్నమాట. బయోపిక్ ఏంటో తెలుసుకోవచ్చా? బయోపిక్ దేని మీద తెలుసుకోవచ్చు? త్వరలోనే చెప్తాం. రైట్. ఎనీవే, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ సే సంథింగ్ అబౌట్ ఐ డ్రీమ్స్. Say something about iDreams. iDreams, I think my LBW first కూడా iDreams లో రిలీజ్ చేసినట్టు. iDreams, digital ID media, they are pioneers in digital content, and they've been rocking the digital world basically. Please subscribe to iDream Media and keep watching your favorite movies and stars and clippings and shots and scenes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్.
అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లాలోకే ప్లీజ్. I Dream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.